ప్రతిసారి కూడా జీవితం మొత్తం ఒకేలా ఉండదు. ఖచ్చితంగా అందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు చాలామంది కుంగిపోతూ ఉంటారు. కొంతమందికి చాలా కష్టతరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఇంకా వర్స్ట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రము ఆదర్శంగా నిలుస్తారు. దాన్నే సక్సెస్ఫుల్ జీవితంగా ఎలా మార్చుకోవాలో ఆలోచిస్తారు. సో అట్లాంటి ఒక కథ గురించే మాట్లాడబోతున్నాం. జీవితం ఒక నిప్పుల గుండెలా మారినప్పుడు కొందరు కాలిపోతూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు మరికొందరు ఏం చేస్తారు, ఆ నిప్పుల నుంచే కొత్త జీవితాన్ని చెక్కుకుంటారు. కళ్ళ ముందే భర్త దూరమై గుండెల్లో కొండంత శోకం నిండినా ఆమె అధైర్యపడలేదు. నాకేం మిగిలింది అని చేతులు ముడుచుకొని కూర్చోలేదు. చేతికున్న పనితనాన్ని, కష్టపడే తత్వాన్ని నమ్ముకున్నారు ఆవిడ. కన్నిటిని చెమట చుక్కలుగా మార్చుకున్నారు ఆవిడ. కట్టెల పొయ్యి మీద కాగే నూనె ఎంత వేడిగా ఉంటుందో ప్రమీలమ్మ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల సెగ కూడా అంతే ఘాటుగా ఉంది. హర్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో సాయంత్రం 4 దాటిందంటే చాలు, ప్రమీలమ్మ బజ్జీల కొట్టు దగ్గర ఒక జాతర వాతావరణమే కనిపిస్తుంది. పొద్దస్తమానం రెక్కలు ముక్కలు చేసుకున్న కూలీల నుంచి దారుణ పోయే బాటసారుల వరకు ప్రమీలమ్మ కొట్టువైపు రాకుండా ఉండలేరట. దానికి కారణమేంటో తెలుసా? ఆ కరకరలాడే బజ్జీలు, గారెలు మాత్రమే కాదు, ఆ వంటకాల్లో ఆమె చూపించే ప్రేమాభిమానాలు కూడా. 15 ఏళ్ల క్రితం భర్త అకాల మరణం ఆమె జీవితాన్ని తీవ్ర అంధకారంలోకి నెట్టేసింది. చేతిలో పైసా లేదు. కళ్ల ముందు 4 చిన్న పిల్లలు కనిపించారు. ఈ పిల్లలకి అన్నం అసలు ఎలా పెట్టాలి అన్న ప్రశ్నకు సమాధానంగా ఆ తల్లి గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిందే ఈ బజ్జీల షాప్. తీవ్రమైన కష్టాలు, సమాజం విసిరే చూపులు, శారీరక శ్రమ అన్నిటినీ కూడా భరిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది ప్రమీలమ్మ. రూపాయి కూడబెట్టింది. పిల్లల ఆకలి తీర్చడమే కాదు, వారిని ప్రయోజకులను కూడా చేసి 2 పిల్లలను పెళ్లిళ్లు కూడా జరిపించి ఒక తల్లిగా తన బాధ్యతను గెలిపించుకుంది. సొంత కాళ్లపై నిలబడి కష్టాన్నే పెట్టుబడిగా మార్చుకుని విజయం సాధించిన ప్రమీలమ్మ నేటి సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తి. షీ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీవన్. కష్టాలు వచ్చాయి అని కుంగిపోవడం కాదు, ఆ కష్టాలనే నిచ్చెనలుగా చేసుకొని పైకి ఎదగాలని నిరూపించిన ఈ అమ్మ పట్టుదలకు ప్రతి ఒక్కరూ సలాం అవ్వాల్సిందే. ఇంకా ప్రమీలమ్మకు సంబంధించిన ఫోటో విజువల్స్ ను కూడా మీరు స్క్రీన్ లో చూస్తున్నారు. ఇందాక చూసారు ఏ రకంగా అతను కష్టపడుతూ బజ్జీలు వేస్తున్నారు. అక్కడ ఆ బజ్జీలో, గారెలో కాదు, ఆవిడ చూపిస్తున్న ప్రేమ అభిమానాలు కూడా ప్రజలందరికీ, అక్కడ తింటున్న కస్టమర్స్ కి ఎంతో నచ్చుతాయంటూ కూడా అంటున్నారు.